ఈరోజు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ మాకేమీ పట్టినట్టుగా ఈరోజు వ్యవహరించేటువంటి తీరు ఏదైతే ఉందో ఇది నిజంగా క్షమించరానటువంటిది. ఎందుకంటే ఇప్పటికే అనేక సందర్భాల్లో అనేక సమావేశాల్లో నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి జిల్లా పరిషత్ సమావేశాల్లో మత్స్యకార సోదరులకు సంబంధించినటువంటి గణం వినపడుతూనే ఉంది. ఆ తర్వాత అనేక సందర్భాల్లో ప్రయత్నం చేశారు, ప్రాణాలకు తెగించి ఈరోజు అక్కడ ఉన్నటువంటి బోట్లు, ఎందుకంటే అవి మెకనైజ్డ్ బోట్లు, మన దగ్గర ఉండేటువంటిది ఫైబర్ బోట్లు. ఆ మెకనైజ్డ్ బోట్లకి వుడెన్ క్యాబిన్తో పాటు దానికి స్టీల్ షీట్ కూడా ఫిక్స్ చేస్తారు కాబట్టి అవి కొట్టాయి అంటే మన బోట్లు ముక్కలు ముక్కలు అయిపోతాయి. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా రావడం, ఎందుకని పోలీసుకు అధికారం ఉంది అంటే అసలు మత్స్యకారులకు సంబంధించింది కాదు, ఇది పోలీసుకు సంబంధించింది, ప్రభుత్వానికి సంబంధించింది. 12 నాటికల్ మైల్స్ అంటే దాదాపుగా 22.2 కిలోమీటర్ల దూరంలో తీర ప్రాంతం నుంచి వాళ్ళు బయట వేట చేయాలి. వాళ్ళు నేరుగా తీర ప్రాంతం దగ్గరకు వచ్చి మన వాళ్ళు మత్స్య సంపద కోసం కట్టుకున్నటువంటి వలలను తెంచి పారేసి వీళ్ళ జీవనోపాధిని దెబ్బతీసి అక్రమంగా మన మత్స్య సంపదను దోచుకుని వెళ్ళిపోతుంటే ఆ దోచుకుని వెళ్ళిపోయేటువంటి విధానాన్ని ప్రశ్నిస్తుంటే పట్టించుకున్నటువంటి ప్రభుత్వం మత్స్యకారులు వెళ్ళి పట్టుకున్నటువంటి బోట్లని ఈరోజు దుర్మార్గంగా వదిలివేయడం అనేటువంటిది ఇది క్షమించరానటువంటి నేరం. మత్స్యకారుల పట్ల ఈ ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి నిదర్శనం. ఈరోజు 2 రోజులు గడిచిపోయాయి, 3 రోజులు గడిచిపోయాయి. ఎవరన్నా గళం ఎప్పినటువంటి వాళ్ళని పోలీసులపై బెదిరిస్తున్నారు తప్ప వాటిని మరలా చేసుకోవచ్చు. అయ్యా మా దగ్గర అక్రమంగా వేటాడడానికి వచ్చినటువంటి వాటిని మేము మా ఆధీనంలో ఉంచుకున్నాం, ప్రభుత్వ ఆధీనంలో ఉంది, పోలీసు ఆధీనంలో ఉంది. అటువంటి వాటిని మీరు దొంగతనంగా తీసుకొచ్చారు కాబట్టి తీసుకువెళ్ళినటువంటి వ్యక్తుల్ని, దాని వెనక ఉన్నటువంటి వ్యక్తుల్ని, సహకరించినటువంటి వ్యక్తుల్ని అందరినీ కూడా జైలుకు పంపించి ఆ బోట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇదిగో మీరు పట్టించినటువంటి బోట్లను మరలా ఇక్కడ తీసుకొచ్చి పెట్టామని చెప్పాల్సినటువంటి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయటం లేదు. ఇది దుర్మార్గం అనేటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తున్నాం. దీని మీద ఆ 4 బోట్లకు సంబంధించి తరలింపు విషయంలో జరిగినటువంటి కుట్ర మీద అక్కడ ఉన్నటువంటి కాపు, ఇసుకపాలెంకి సంబంధించినటువంటి కాపు తోటయ్య అనుకుంటాను పేరు, ఆయన స్పష్టతనిచ్చాడు. దీని వెనక ఎవరెవరున్నారు, ఎవరెవరు వస్తే జరిగింది అనేటువంటి దాని మీద మీకు ఒకసారి ఆ వీడియో చూపిస్తాం. మీరు ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మిగతా విషయాలన్నీ ప్రతి ఒక్కరికి స్పష్టత వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఊరు పేరు అలపేరు ఆంధ్రపరము నియోజకుడు పేరు ఉన్నోడు శక్తి తెలుగు మా తండ్రి చూడు ఊరు చూడు ఎక్కువ చెప్పుకోండి నేను ఎక్కువ చెప్పుకోండి ఇదే ప్లాన్ ఇప్పుడు మాసం 2 మాసం గోరిగా చూసి ఎట్లా లేవు బియ్యం మంది కలిపి 2 మాసాలు ఇచ్చారు. అది ప్యాకేజ్ 3 అడిగారు ఎందు కట్టగా బియ్యం ఆలూరు బొత్తు అది కూడా సొల్లు ఆలూరు బొత్తే ఒక బొత్తేనా సొల్లు
పెట్టి నెక్స్ట్ కంటిన్యూ. నేను మన ముంచర్ వేసింది పౌన్లే కాంక్రీట్ మొత్తం కూడా ప్యాకేజ్ కూడా పౌన్లే 4 లక్ష దీని తర్వాత కుటుంబం పోసింగ్ కన్నా 10 లక్ష వేసి తర్వాత కుటుంబం పోసింగ్ కన్నా అది ఉన్న మీ మధ్య నాలుగు రాయలు అనిపించాడా అచ్చవాళ్ళని మీ మధ్య నా రాయలు కావాల్సి దానిలో మనము వినిపించినటువంటి దాంట్లో స్పష్టంగా ఆ కాపు తోటయ్య ఎవరైతే ఉన్నాడో ఆయన ఈ 4 బోట్ల తరలింపు విషయంలో ఉన్నటువంటి కుట్ర కోణాన్ని మొత్తం ఆవిష్కరించడం జరిగింది. ఆయన ఏం చెప్తున్నాడు, లోకేష్ పర్యటనకు వచ్చినప్పుడు సిఐ ఫోన్ చేసి బోట్లు తరలిస్తామని చెప్పాడు, పక్కకి తీసుకొస్తున్నామని చెప్పాడు, కావలి సిఐ అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. బిఎంఆర్ 2 నెలలుగా నాతో మాట్లాడుతున్నాడు, 2 నెలలుగా మాట్లాడుతూ 10 లక్షల లెక్కన నలుగురికి ఏర్పాటు చేయమన్నాం, కుటుంబాన్ని పోషిస్తామని అన్నాడు అని అంటే దాన్ని నాకు కుటుంబాన్ని పోషిస్తానని చెప్పలేదని అతను చెప్పాడు. నేరుగా నాతో ఫోన్లో మాట్లాడాడు బిఎంఆర్. ఆయన చెప్పినటువంటి దాన్ని స్థూలంగా లోకేష్ వచ్చినప్పుడు సిఐ ఫోన్ చేసి ఆ బోటును పక్కకు తీసుకెళ్తున్నామని చెప్పాడు, పక్కకి నువ్వు ఆ బోట్లు పంపిస్తే నీకు 10 లక్షల లెక్కన నలుగురికి మేము డబ్బులు ఇస్తామని చెప్పినని అన్నాడు అని చెప్పి ఓ స్పష్టతను ఇచ్చాడు పాపం ఆ కాపు. అయితే మేము అడిగేది ప్రభుత్వాన్ని, మీకు కుట్ర కోణము దుర్బుద్ధి లేకపోతే మత్స్యకారులు ఏం చేస్తారులే 2 రోజులు అరిచి కమ్ముకుంటారనేటువంటి ఒక ఏమి మీరు లెక్క లేకపోతే, మత్స్యకారులు మీరు లెక్కలో వేసుకోకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి బోట్లు మీరే ఒక ఉద్దేశపూర్వకంగా తరలించారు. దాని వెనక అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. స్పష్టంగా చెప్తున్నాడు బిఎంఆర్, కావలి సిఐ వీళ్ళిద్దరు కలిసి తరలించారని. నిన్న బిఎంఆర్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. దాంట్లో ఏం చెప్పాడు ఆయన, ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని, ఇక్కడ ఉన్నటువంటి బోట్లు అపహరించుకున్నటువంటి దాని మీద ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మత్స్యశాఖ మంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, అసలు దొంగలే మీరైతే ఆ దొంగల చేతనే నేను విచారణ చేస్తానని ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వాళ్ళు బళ్ళే అందరం బళ్ళే, ముఖ్యమంత్రి దొంగ, లోకేష్ దొంగ, నువ్వు దొంగ, నీకు సంబంధించినటువంటి వాళ్ళందరూ దొంగలు, మీరందరూ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా మత్స్యకారుల ప్రాణాలకు తెగించి తీసుకొచ్చినటువంటి బోటుని దొంగతనంగా పంపించి ఎవరు బళ్ళే ఒక ఎస్ఐ గారు నీ కాల్ డేటా పాప ఆ తోటయ్య కాల్ డేటా తీసి ఎన్నిసార్లు ఈ బిఎంఆర్ ఫోన్ చేశాడో చూస్తే ఆ కాల్ డేటా అర్థమైపోతుంది మీ బండారం మొత్తం. దానికి ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, కేంద్ర మత్స్యశాఖ మంత్రి, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఇంత దూరం వెళ్ళా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు చాలు, ఎస్పీ గారు ఒక చిన్న ఎస్ఐకి చెప్తే ఎస్ఐ చెప్పేస్తాడు సాయంకాలానికి నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసావు, ఎన్నిసార్లు మాట్లాడావు అని చెప్పి. దానికి అంత పెద్ద అంటే ఈయనేదో పెద్ద అసలు ఏమి సంబంధం లేనట్టు చేసేదేంటి, వాళ్ళ చేత తప్పు చేయించి మత్స్యకారుల పెద్దల చేత ఆ కాపు చేత మరలా ఈరోజు నాకు సంబంధం లేకుండా అతనే చేశాడు అన్నట్టుగా మళ్ళీ ఇంకొక నెప్ప వాళ్ళ మీద ఇంకొక నింద వేస్తున్నారు. వాళ్ళ మీద వాళ్ళని ప్రలోభ పెట్టి వాళ్ళని లోబరుచుకొని వాళ్ళకి జగడాలు పెట్టి మత్స్యకారులు ప్రశాంతంగా ఉండేటువంటి మత్స్యకారు ఆ గ్రామాలలో మీరు చుచ్చి రేపి మరలా ఈరోజు మాకేం సంబంధం లేదు అని చెప్పి వాళ్ళ మీద వాళ్ళని ఉసుగొలిపేటువంటి విధంగా మీ వ్యవహారశైలి ఉంది తప్ప మీరు చేసినటువంటి తప్పును ఒప్పుకొని ఇప్పటికైనా ఏదో జరిగింది ఆ బోట్లు మరలా తీసుకొచ్చి అక్కడ పెడతామనేటువంటి ఆలోచన చేయకపోవడం అనేటువంటిది దుర్మార్గం. ఇది ఎట్ట జరిగింది, మేము కొంత సమాచారం సేకరించాం, ఎవరి మీద నిందలు మోపాలని కాదు. మీరు చాలా రోజులుగా చంద్రబాబు నాయుడు, లోకేష్ నీకు చెప్తున్నాడు, బిఎంఆర్కి చెప్తున్నాడు, పైనుంచి తమిళనాడు ప్రభుత్వం నుంచి మాకు ఒత్తిడి ఉంది, తమిళనాడులో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు వదలమంటున్నారు, కాబట్టి ఖచ్చితంగా ఆ బోట్లు వదలాలా, ఆ బోట్లు వదలాలి అని అంటే వాళ్ళు పట్టుదలలో ఉన్నారు,
మా బోట్లే మాకు కావాలా, మీరు తీసిచ్చినా మాకొద్దు, మా దగ్గర వాళ్ళు మా బోట్ని దౌర్జన్యంగా ఆపుకున్నారు కాబట్టి మాకు ప్రిస్టేజీ, మా బోట్లు మాకు తిరిగి రావాలా అని చెప్పి వాళ్ళ డిమాండ్ ఉంటే ఆ డిమాండ్కి తలొగ్గి వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడికి వచ్చిన రోజు ఆయన చూసి ఇంకా వదిలిపెట్టలేదా అని చెప్పనంటే వెంటనే దానికి సంబంధించి కోలు రవీంద్ర రావడం, కలెక్టరేట్లో మీటింగ్ పెట్టడం, మమ్మల్ని తిట్టడం, దాని మీద జువలదిన ఫిషింగ్ హార్బర్ మీద మాట్లాడటం, తీరా తంతు చూస్తే ఆ బోటును ఏ విధంగా ఒడిపించాలనేటువంటి దాని మీద మీరందరూ కూర్చొని వ్యూహరచన చేసి కలెక్టరేట్ దానికి సంబంధించినటువంటి జిల్లాలో అధికారానికి సంబంధించి ఆయువు పట్టు లాంటి కలెక్టరేట్లో ఈ కుట్రకు సంబంధించినటువంటి కార్యకలాపాలు చేసి దాన్ని తీసుకెళ్లి ఈరోజు మీరు దొంగతనంగా ఆ బోట్లన్నింటిని కూడా పంపించేటువంటి ప్రయత్నం చేశారు. అందుకనే కావలి సిఐ మీద, డిఎస్పీల మీద మాకు అనుమానం ఉందని చెప్పి మత్స్యకారులు మాట్లాడారు. మొన్న వచ్చినప్పుడు కూడా మత్స్యకారులు మాట్లాడారు. మాట్లాడితే ఆ సిఐ ఏమన్నాడు, వాళ్ళందరి ముందు మత్స్యకారుల ముందు, లోకేష్ వస్తున్నాడు అడ్డం అని చెప్పి పక్కన పెట్టమన్నాం సార్ అన్నాడు. ఆయన ఏమన్నా సముద్ర మార్గంలో వచ్చాడా? ఆయన ఏమన్నా ఓడెక్కి వచ్చాడా? ఆయన వచ్చింది రోడ్డు మీద కదా. రోడ్డు మీద వచ్చే లోకేష్కి సముద్రంలో అక్కడ ఉన్నటువంటి ఆ బోట్లకి సంబంధం ఏమన్నా ఉందా అంటే దానికి సమాధానం చెప్పలే. అంటే మీరు చేసినటువంటి కుట్ర ఏంది? స్థానికంగా అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఆశ చూపారు, వాళ్ళని ప్రలోభ పెట్టారు. ఆ తర్వాత ఎవడన్నా ఏదన్నా మాట్లాడుతుంటే దాని మీద పోలీసులు చేసి హెచ్చరికలు చేయించారు. సిఐ రంగప్రవేశం చేశాడు. ముందు అక్కడ ఉన్నటువంటి బోర్లు, అక్కడ ఉన్నటువంటి బోట్లని ఇవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, గేర్ బాక్స్ మార్చారు, ఆయిల్ మార్చారు, డీజిల్ నింపారు, అయినా ఇవి పోతాయా పోవా, కాబట్టి ట్రయల్ చూడాలా. ట్రయల్ చూడాలంటే ఏంది? లోకేష్ వచ్చినప్పుడు బోట్లు అడ్డంగా ఉన్నాయని చెప్పి ముందు వాటిని తీస్తే అవి సరిగ్గా పోతాయా లేదనేటువంటి టెస్ట్ చేయడానికి మీరు తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టారు. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం పెట్టి ఇవన్నీ సరిగ్గా ఉన్నాయి, మనం ఏ రాత్రైనా ఉడాయించవచ్చు, వెళ్ళిపోవచ్చు అని చెప్పిన వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత బోట్లకు సంబంధించినటువంటి తమిళ జాలర్లు మీరు వాటిని ఒక్క రాత్రి వీళ్ళందరినీ లోపరుచుకొని అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ల దగ్గర నుంచి కానిస్టేబుల్ దగ్గర నుంచి కానిస్టేబుల్ వీళ్ళని మత్స్యకారులు వెళ్ళి మేము బోట్లు చూస్తామంటే మీరు రావడానికి లేదంటారా? కానిస్టేబుల్ దగ్గరుండి పోలీసులు ఆ బోట్ని వాళ్ళకి పంపిస్తారా? ఇంతకన్నా దౌర్భాగ్యం, దురదృష్టం ఏదన్నా ఉందా? ఈరోజు మేము అడుగుతున్నాం. పోలీసులు గ్రామాలు తిరుగుతున్నారు. గ్రామాలు తిరిగి నిన్న మొత్తం ముత్తుకూరు, తోటపల్లి, గూడూరు, ఇందుకూరుపేట గ్రామాలకు వెళ్ళారు. వెళ్ళి ఏం చెప్తున్నారు? ఇండైరెక్ట్గా వార్నింగ్లు ఇస్తున్నారు. మీరు ఎవరన్నా దీనిలో జోక్యం చేసుకుంటే మీ మీద కేసులు పెట్టాల్సి వస్తుందంటే దొంగ కేసులు పెడతాం మేము. అంటే మత్స్యకారులకేం స్వేచ్ఛ లేదు, మత్స్యకారులకేం స్వతంత్రం లేదు. మత్స్యకారులకు సంబంధించినటువంటి దాంట్లో మీరు మొన్న జువల దిన కార్యక్రమానికి ఇచ్చాం. ఎస్, అందరం ఈరోజు కూడా బాధపడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడి దశాబ్దాల మత్స్యకారుల కళ ఈ ప్రాంతానికి సంబంధించి మాకు ఫిషింగ్ హార్బర్ ఉండాలి అని ఎవరు పట్టించుకోలే. అందరూ శంకుస్థాపనలు చేయడం, మేము మంజూరు చేశామని చెప్పడం, వెళ్ళిపోవడం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 289 కోట్ల రూపాయలతో ఈరోజు జువలదిన్నలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తే సరే శంకుస్థాపన చేశాడు, కట్టాడు, దానికి సంబంధించినటువంటి రిబ్బన్ మీరు కత్తిరించుకున్నారు. ఇప్పటికీ దాంట్లో కార్యకలాపాలు పూర్తిగా మొదలు పెట్టడానికి మత్స్యకారులకు సంబంధించి కొద్దిపాటి నిధులు ఇచ్చి పూర్తి చేయడానికి మీకు మనసు రావాలా? మత్స్యకారులు అంటేనే మీకు ఏ స్వభావం ఉంది? మత్స్యకారులు అంటేనే మీరు పట్టించుకోరు. ఎప్పుడు అధికారం ముందు వచ్చినప్పుడు మాత్రం మత్స్యకారుల పట్ల చిలక పలుకులు పలకడం, అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులను వదిలేయడం అనేటువంటిది మీకు ఆనవాయితీగా మారిపోయినటువంటి